ఘనమైన తండ్రి దేవునికి నా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి దేవుని సన్నిధికి చేరవచ్చిన మరి క్రీస్తునందు మరి ప్రియులందరూ కూడా ప్రభు యేసు క్రీస్తునామ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఇంతవరకు చక్కని కీర్తన ద్వారా దేవుని కనపరిచిన ప్రియులకి ప్రార్థించిన వారికి వాక్య పరిచయం అందించిన వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయాలు వెళ్దాం. మనసులను వాక్యం మీద మాట్లాడతాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించారు. మరి ఏ సమయంలో మీ సన్నిధికి మమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఆరాధించడానికి యోగ్యతను మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. ప్రయాసపడి వచ్చిన ప్రతి వారిని దీవించండి. ఈ సమయం ముందు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మీ మాటలనని మేము గ్రహించు మా లోపాలను సరిదిద్దుకునే మనసును మాకు దయచేయండి. నా తండ్రి, మరి మీకు ఇష్టలుగా బ్రతికే స్థితిని దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభునామన మరొకసారి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని, ఉన్నతమైన విద్యను మనం నేర్చుకోవడానికి మన మనసును సిద్ధపరచు. మరి చాలా విలువైన సమయం దేవుని యొక్క సన్నిధి. మన బ్రతుకులు ఎన్నో సమయాలు ఎన్నో గడుపుతూ ఉంటాం. ఏదైనా ఒక మంచి కార్యాలకి ఒక శుభముహూర్తం అనేది ఒకటి పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఆ సమయానికి అక్కడ ఉండటం అనేది మంచిది అని పెట్టుకుంటూ ఉంటాం. అయితే దేవుని సన్నిధిలో గడపటమే అసలైన మంచిది. అందుకు మన అందరికి చెప్తున్నాడు, సమయమును పోనీయక. దినములు ఎలాంటివి అంట? చెడ్డది. అంటే లోకం చూస్తుంటే చెడ్డే మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం వెంబడించకపోతే ఆ చెడ్డ దినాల్లో ఉండి ఆ చెడుని నేర్చుకుంటావు తప్ప మంచిని నేర్చుకునే స్థితి పోగొట్టుకుంటాం. కనుక మరి మనం అందరూ కూడా ఇక్కడికి వచ్చాము అంటే దేవుని ఎరిగిన వారు, దేవుని యొక్క భక్తిని ఎరిగిన వారు. మనం లోకస్తులు లేవు. లోకస్తులు ఉన్నది వేరు, ఇక్కడ ఉన్నది వేరు. కనుక మనం వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుడి మాటలు ఏవింటున్నాం, దేవుడి మాటలు వింటేనైనా విని వాటి ప్రకారం ఏం చేయాలన్న విషయాలు మన అందరూ కూడా ప్రాథమికమైన పాఠాలన్నీ నేర్చుకున్న వారిని. ఇలా ప్రతిసారి ఈ విషయాలు ఎందుకు నేర్చుకుంటున్నావయ్యా అంటే, ఇంకా ఏదో ఎక్కడైనా లోపాలు ఉంటే మనమే వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి దేవుడి అవకాశాన్ని, సమయాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. కనుక మరి ఈరోజు ఉన్నతమైన జ్ఞానాన్ని మనం దేవుని గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవడానికి మనసు పెడతాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఈ మాట మోషే గారి గురించి మాట్లాడుతూ స్టెఫను మాట్లాడుతున్నాడు. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ఉన్నాడట. ఎవరు? మోషే గారు ఎవరయ్యా అంటే, ఆయన ఒక ఇశ్రాయేలుడు. ఆయన మరి ఐగుప్తు దేశంలో ఆయన నివసించటం అనేది, ఐగుప్తులో ఆయన పెరగటం అనేది మన అందరికీ తెలిసిందే. ఫరో కుమార్తె కుమారుడు అంతేనా? ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఆయన ఏమి నేర్చుకున్నాడట? సకల విద్యలు నేర్చుకుంటే కానీ ఆయన ఫరో కుమార్తె కుమారుడుగా అనిపించుకోలేడు. తర్వాత ఐగుప్తు రాజ్యాన్ని ఏలే అవకాశం అయితే ఆయనకి ఉండదు. అంటే రాజ్యాన్ని వెళ్ళాలంటే ఆ దేశంలో ఉన్న సకల విద్యలు కూడా ఏం చేసుకోవాలి? ఆయన నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే కానీ ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలించే అవకాశం అయితే లేదు. ఇంతకీ ఐగుప్తులో సకల విద్యలు కూడా ఏం చేసుకున్నాడంటే ఆయన
నేర్చుకున్నాడు. మాటల యందు కార్యముల యందు ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అంట. ఎవరు? మోషే గారు. అయితే ఒకసారి మనం ఐగుప్తులో ఉన్న విషయాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఐగుప్తులో ఉన్న విషయాలు ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒక విషయాన్ని మనం చూద్దాం. ఒక విషయాన్ని నిర్గమకాండం 7వ అధ్యాయము, నిర్గమకాండం 7వ అధ్యాయము చూసారా? 7వ అధ్యాయము 7వ అధ్యాయము నిర్గమకాండం 22వ వచనం చదవండి. అండర్లైన్ చేసుకోండి. ఐగుప్తిలో ఎవరున్నారట? శకునుగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చెయ్యగా యెహోవా చెప్పినట్లు. అంటే ఐగుప్తులు ఎవరున్నారు? శకునుగాండ్రు ఉన్నారట. ఐగుప్తిలో శకునుగాండ్రులు ఉన్నారట. ఒకసారి అంటే వారు చేసి తర్వాత ఒక్కసారి మరలా చదవండి. ఐగుప్తు శకునుగాండ్రులు కూడా అంటే వారికి కూడా ఏమున్నాయి? మంత్రాలు ఉన్నాయి. వారు కూడా మంత్రాలు పఠించటం అనే విద్య కూడా వాళ్ళ దగ్గర ఉందంట. ఎవరి దగ్గర? ఐగుప్తులో ఉన్న శకునుగాండ్రులు. ఇలాంటి వారందరూ కూడా ఎవరి దగ్గర ఉంటారో తెలుసా? ఫరో ఎదురుట ఉంటారంట. ఫరో ఎదురు ఉంటారంట. ఎందుకంటే వారికున్న జ్ఞానము, విద్య ఆ రాజుగారికి కావాలి. అక్కడ ఆ రాజుగారికి కావాలి. ఇప్పుడు మోషే వెళ్ళాడు, మోషే అద్భుతాలు చేస్తున్నాడు. అలాగే ఐగుప్తుల దగ్గర శకునుగాండ్రులు, గారడి వాళ్ళు, మంత్ర విద్యలు ఎరిగిన వారు కూడా ఏం చేస్తున్నారు? మోషే చేసినట్లే వీరు కూడా చేస్తూ ఉన్నారు. అది చెప్తున్నాడు. 8వ అధ్యాయం 7వ వచనం. 8వ అధ్యాయం 7వ వచనం అండర్లైన్ చేసుకోండి. శకునుగాండ్రులు కూడా ఏమన్నాడో? తమ మంత్రము వలన అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదకి ఏం చేశారంటే వాళ్ళు కూడా కప్పలు కూడా వాళ్ళు రప్పించడానికి కూడా శక్తి వారికి ఉందట. ఇప్పుడు ఐగుప్తి సకల విద్యలు అని మనం నేర్చుకుని ఇందాక ఐగుప్తీలు ఏమన్నా సకల విద్యలు కూడా నేర్చుకున్నారు. ఒక మాట చెప్పాలంటే మోషే గారు కూడా నేర్చుకుని ఉండాలి. ఆ విద్యను కూడా ఏం చేసుకోవాలి? ఆయన నేర్చుకుని ఉండాలి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం చూసారా? ఒకసారి చదువు. అక్కడ 3వ వచనం నుంచి చదువుతాం. 3వ వచనం నుంచి చదువు. అండర్లైన్ చేసుకోండి. రాసు అష్పేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఎలాగూ ఆజ్ఞాపించాడట. రాజుగారు తన దగ్గర ఉన్న నపుంసకుని పిలిచి ఒక ఆజ్ఞ ఇచ్చాడట. ఏమిటది? తర్వాత ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యత, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాసు నగరనందు నిలువదగిన కొందరు బాలురుని. అంటే ఇప్పుడు ఫరో గారి దగ్గరికి కొంతమందిని, యెరూషలేములో ఉన్న కొంతమందిని తీసుకుని వచ్చారట. యవనస్తులను, అక్కడ బాలురు అన్నారు కానీ యవనస్తులు. అయితే వారిని తీసుకుని వచ్చి వారు కూడా ఎందులో ప్రాముఖ్యత పొందినవారు అన్నమాట. అంటే యెరూషలేములో వారికి కూడా సకల విద్యలు ఎరిగిన వారంట. యెరూషలేములో దేవుని ఎరిగిన వారు వాళ్ళు. ఎందాక మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నాడు. అంటే ఐగుప్తు దేశ విధానాలు, ఆచారాలు వేరు. ఇప్పుడు యెరూషలేములో ఉన్న విద్యా విధానాలు వేరు. ఇప్పుడు అలాంటి విద్య ఎరిగిన వారు ఎక్కడికి వచ్చారు? బబులోను రాజు దగ్గరకు వచ్చారట. సకల విద్యలు నేర్చుకున్నవారు వచ్చారట. ఎక్కడికే?
బబులోను రాజు దగ్గరికి వచ్చారట. ఇప్పుడు ఆ రాజు ఆ నపుంసకుడితో ఏం చెప్తాడు చూడండి. అండర్లైన్ చేసుకోండి. కల్దీల విద్యను భాషను వారికి నేర్పు. అంటే వాళ్ళకి ఏమొచ్చు? యెరూషలేము నుంచి వచ్చారు కనుక అక్కడ విద్య భాష వాళ్ళకు వచ్చు. కానీ ఇప్పుడు కల్దీలు అంటే బబులోనీలు. ఇప్పుడు ఆయన ఏమంటాడయ్యా అంటే మన విద్య మన భాష వారికి నేర్పు. ఎందుకని? వారు ఎక్కడ ఉండాలి? నా ముందర ఉండాలి. నా ముందర ఉండాలంటే వారు ఏం కావాలి? ఎక్కడున్న పడిగట్లన్నీ కూడా వాళ్ళకి నేర్పు అని అంటున్నాడు అనమాట. ఎవరితోనూ? నపుంసకుడితో. అలా నేర్చుకుంటే కానీ రాజుగారి దగ్గర వారు ఆ పని చేసే అవకాశం అయితే ఉండేది కాదు. అర్థం చేసుకోవాలి. మోషే ఏమి నేర్చుకున్నాడు? ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నాడు. ఎవరో? ఎందుకు నేర్చుకున్నాడు? ఐగుప్తులో ఫరో కుమారుడుగా ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి నేర్చుకున్నాడు. ఎందుకంటే తల్లి నేర్పింది. ఓకేనమ్మా? కానీ దాన్ని విడిచిపెట్టాడు ఆయన. దేన్ని? ఆ విద్యను ఏం చేశాడు? నేర్చుకున్న దాన్ని ఎప్పుడు కూడా దేవుని వైపు నడిపించినప్పుడు ఆ విద్యను ఏమీ ప్రదర్శించలేదు ఆయన. అర్థమవుతుందన్నమాట. దేవుని విద్య వేరు, దేశ విధానాల్లో ఉన్న విద్య వేరు. ఐగుప్తులు సకల విద్యలు ఉన్నాయి. ఎక్కడ కల్దీల యొక్క విద్య ఉంది. అంటే బబులోని విద్య వేరు, ఐగుప్తుల యొక్క విద్య వేరు. ఇప్పుడు దేశాల మధ్య విద్యా విధానాలు, ఆచారాలు, సాంప్రదాయాలు వేరు. ఓకేనమ్మా? అంతే కదా? అదే చెప్తున్నాడు. అంటే సకల విద్యలు నేర్చుకున్నాడు మోషే ఐగుప్తీది. రెండవది, ఇక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళందరూ కూడా ఈ విద్య నేర్పమని నపుంసకుడు ఏం చేశాడు? ఆయన నేర్పమని ఆజ్ఞాపించాడు. ఒక్కసారి మనసు పెడితే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనం. మనసు పెట్టాలి దయించి. నేనే ప్రగల్భాలు ప్రవచనములను వ్యర్థము చేయువాడును. అంటే ప్రగల్భాలు పలికే ప్రవచనాలను ఎవడ పలికిన వాడిని ఏం చేస్తానో వ్యర్థం చేయగలడు. మనుషుడు ఎంతైనా మాట్లాడచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడో వ్యర్థం చేయగలడు. ఆయన మించిన విద్య, ఆయన మించిన గొప్పవాడు ఇంకొకడు లేడు. తర్వాత అండర్లైన్ చేసుకోండి. సోదెగాండ్రను వెర్రివారినిగా చెయ్యువాడును. ఒకసారి సౌలు ఎక్కడికి వెళ్ళాడు? అదనమాట. సౌలు అంతటి మహారాజు కూడా సోది చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, నా భవిష్యత్తు ఏంటని. అంటే అలా సోది చెప్పే వారిని కూడా ఏం చేస్తానన్నాడు ఆయన? వెర్రివారిగా చేస్తానన్నాడు దేవుడు. తర్వాత మాట, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చెయ్యువాడను నేనే. జ్ఞానుల దగ్గర ఉండే విద్యను కూడా ఏం చేస్తానన్నాడు ఆయన? అవిద్యగా. అంటే అవిద్య అంటే విద్య లేని వాడిగా చేస్తాడంట. ఎవరో? దేవుడు. యెషయా గ్రంథం 47వ అధ్యాయం ఆ ప్రక్కనే 10వ వచనం తీసరా చదువుకో. నీ చెడుతనమును నీ ఆధారము చేసుకుని, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి. ఎవరో? 47 మొదటి వచ్చును. ఎవరో మనకు అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. కన్యకైన బబులోను క్రిందకి దూకి మట్టిలో కూర్చో. దేవుడు ఒకప్పుడు అంత స్థితినిచ్చాడు. ఎవరో? దేవుడు బబులోని దేశాన్ని ఏం చేశాడు? అన్ని దేశాల కంటే, అన్ని రాజ్యాల కంటే ఏం చేశాడు? ఆయన హెచ్చించాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చోబెడతానంటున్నాడో అది దేవుడు. అందుకే దైవానికి వ్యతిరేకమైన ఆలోచనలు మనలో రాకూడదు. మనకున్న విద్య అయినా, మనకున్న జ్ఞానమైనా దైవానికి వ్యతిరేకంగా ఉంటే మట్టిలో కూర్చోబెడతాడట. అదే కానీ ఆయనకి ఇష్టమైంది అనుకోండి, మట్టి మీద ఉన్నవాడిని, పెంట మీద ఉన్నవాడిని పైకి కూర్చోబెడతాడు. అది తేడా. అక్కడ కూర్చోబెట్టేది ఆయనే, అక్కడి నుంచి కింద పెట్టేది కూడా ఆయనే. రైట్. తర్వాత చదవండి అక్కడే ఒకసారి 47 ఒకసారి. కన్యకైన మొదటి వచనం. బబులోను
క్రిందకి దూకి మట్టిలో కూర్చుండవు. అర్థమైంది మీ మాట అమ్మా? అంటే ఇప్పుడు బబులోను దేశాన్ని దేంతో పోల్చాడు? కన్య. అలాగే యెరూషలేమును కూడా సియోను కుమారి అని కూడా పిలుస్తాడు. ఓకేనమ్మా? అయితే ఇప్పుడు కల్దీల కుమారి సింహాసనము లేకయే అంటే ఇప్పుడు కల్దీ కుమారి ఎవరు? బబులోను దేశమే. ఓకేనా? బబులోను దేశానికి కల్దీ అనే మాట కూడా ఆపాదించబడ్డది. అందుకే ఇందాక చెప్పాడు, కల్దీల విద్య వారికి నేర్పు అన్నాడు బబులోను రాజు అన్నాడా? ఆ రెండు పదాలు ఒకటే. ఓకే, పదాలు వేరైనా రెండు బబులోను దేశం గురించి మాట్లాడాడు. ఇప్పుడు మనం 10వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. అంటే ఇప్పుడు దేవుడు ఎవరిని చూపించి మాట్లాడుతున్నాడో? అదనమాట, బబులోను దేశం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడు నన్ను చూడడని అనుకుంటూ, నిజమే, ఎవడో కూడా చూసేవాడు లేడనుకుని ఏం చేస్తున్నారు? చెడుతనం. కానీ చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు. తర్వాత నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరని నీవు అనుకున్నట్లుగా అండర్లైన్ చేసుకో. నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేస్తాను అన్నాడు. అంటే దేని బట్టి అతిశయించింది? బబులోను దేశం దేని బట్టి అతిశయించింది? జ్ఞానమును బట్టి, విద్యను బట్టి అతిశయించింది. అందుకే రాజుగారు ఆ విద్యా భాష వాళ్ళకి నేర్పమన్నాడు. ఎందుకని? ఆ విద్యా భాష నేర్పితేనే ఇంకా ముందుగా దేశం అభివృద్ధి అవుతుంది. మన బిడ్డలకే ఇంట్లో తెలుగు వచ్చు, తెలుగు కాకుండా ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు వేస్తున్నావు? మన ఇంట్లో ఉండాలంటే తెలుగే నేర్పుతాం, వాళ్ళ బయటికి ఇంకా అభివృద్ధి అవ్వాలంటే ఇంగ్లీష్ నేర్పాలి. అంతేనా? అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బ్రతకాలంటే ఆ విద్య కూడా నేర్పాలా లేదా? లేదంటే మా తాత తెలుగే మాట్లాడాడు, నేను అదే మాట్లాడతాను, నా బిడ్డలు కూడా తెలుగు అన్నాం అనుకో, అక్కడ ఆగిపోతాం. అంటే ఇప్పుడు నీ విద్య ఏం చేసుకోవాలి? నీకు నువ్వేం చేసుకోవాలి? పెంచుకోవాలి అది. ఓకేనా? రైట్. ఇంతగా బబులోను దేశం గుర్తుపెట్టుకోండి, మనసు పెట్టండి. బబులోను దేశం దేని బట్టి అతిశయించింది? నీ విద్యను బట్టి, నీ జ్ఞానమును బట్టి నిన్ను నువ్వేం చేసుకున్నావు? ఇందాక 45వ అధ్యాయంలో కూడా మాట అన్నాడు, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడు నేనే అన్నాడు. 4:25 వచనంలో ఇందా చదువుకున్నాం కదా. అవసరమైతే విద్యను ఏం చేయగలడు ఆయన? అవిద్యగా కూడా చేయగలడంట ఆయన. ఓకేనా? దేని బట్టి? దేని బట్టి? ఆ విద్యను బట్టి నువ్వు చెడుతనం నడవకూడదు. ఆ విద్యను బట్టి నువ్వు చెడుతనం నడవకూడదు. అది దేవుడిచ్చిన విద్య ఎప్పుడైనా సరే మంచికి నడాలి తప్ప చెడుకు వాడకూడదు. రైట్. ఇప్పుడు 47వ అధ్యాయంలో ఏమన్నాడు? 11వ వచనం, కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాని పోగొట్ట చాలవు. ఆ కీడు ఎవరి మీద పడుతుంది? నీ మీద పడుతుంది. ఆ కీడు నీ మీద పడుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే నువ్వేదో అనుకుంటున్నావు, మరలా కీడు నీ మీదకే వచ్చును. మరో చోట అంటాడు, నువ్వు చేసుకున్నది నీ నెత్తి మీదకి వస్తుంది అంటాడు ఆయన. నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వస్తుంది అంటాడు మరొక గ్రంథంలో ప్రవక్త. సరే, ఇప్పుడు వీళ్ళు దేని బట్టి అతిశయించరియా అంటే 12వ వచనం, నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకును నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములో ఉన్నేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతివేమో. అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ నీవు మనుషులు ఏం చేయగలవు? మరి అదంతా ఉండి మనుషులు ఏం చేస్తున్నారు? అందుకే ఈరోజు దేవుని యొక్క విద్య వాక్యం చెప్పేవాడి కంటే భయపడడం కంటే లోకంలో నిమ్మకాయలు డైరెక్ట్ చెప్పనా, లోకంలో చేతబడి చేసుకోడికి భయపడతారు కదంటారా? ఇంకా చెప్పమంటారా? బుడబొక్కలోడు భయపడతారు. ఎవరికి భయపడరు? పాస్టర్ గారు ఏంటంటే కూర్చోండి అంటాడు. అంటే పాస్టర్ గారి కంటే దేని మీద ఉంది? ఆ విద్య ఏం చేస్తున్నాడో తెలుసా? మిమ్మల్ని బెదిరింతున్నాడు. ఇక్కడ ఏం చేస్తాడో మీ క్షేమ గురించి చెప్తాడు. కానీ ఇలాంటి వారికి ఏముండదు?
భయం ఉండదు. కానీ వాళ్ళు ఎందుకు అంత గొప్పవారయ్యారు అంటే, ఓకేనా, మరలా ఆ విద్య కూడా ఎప్పటి నుంచి నేర్చుకోవాలంట? అది నేను అంటున్నాను, అప్పటికప్పుడు వచ్చేది కాదు. ఓకేనా, అప్పటికప్పుడు వచ్చేది మాత్రం కాదు. అందుకే మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఒక మాట, మీరు ఇక్కడ ఉన్నవారు అందరి గురించి నేను మాట్లాడుతున్నాను, బయట వద్దు. అన్ని దినాలు ఏంటో చెప్పండి దేవుడు అన్నది. మరి ఆడు చెప్పిన దినం చెడ్డదంటావా? ఆడు చెప్పాడు ఎక్కడ, మీ దేవుని జ్ఞానం లేనోడు చెప్పాడు ఈ రోజు మంచిది కాదు మంగళవారం అన్నాడు. అడిగట్టగలవా? ఎవరికి భయపడుతున్నావు? ఆడిగా భయపడుతున్నావు. అడిగెడితే ఏమైపోతున్నావు? మరి ఎన్నాళ్ళు నేను కాపాడినోడు ఎవడో, అంతే. అవునా కదంటారు? చెప్పండి. అమావాస్య అసలు బయటికి వెళ్ళకూడదు, ఆదివారం ఆడబడుచు అస్సలా, ఇవన్నీ మనం పెట్టుకున్నాం. అందుకే ఎప్పుడైనా సరే చూడండి, దీని విలువ ఎప్పుడూ ఉండదు, వాక్య విలువ ఎప్పుడు ఉండదు. మీరు ఎప్పుడైనా సరే వాక్యం చెప్పే విలువ, వాక్యానికి ఉన్న విలువ ఎప్పుడూ ఉండదు. కానీ వాడెవడో చెప్తాడు, ఎక్కడో ఉన్నవాడు వచ్చి చెప్తాడు, ఏదని, ఇలాగ వెళ్ళకూడదమ్మా, అసలు ఈరోజు బట్టలే పెట్టకూడదు, ఈరోజు అసలు నూనె ఇవ్వకూడదు. ఇటు ఆ రోజు నూనె ఇవ్వకూడదంట. ఏ రోజు? అది మంచిది. మరి ఆ రోజు నూనె వేసి వంట ఎందుకు? మరి ఆ రోజు నూనె ఇవ్వకూడదు అన్నప్పుడు కొట్టుగాడి నుంచి నూనె తెచ్చుకోకూడదు, కూరలు ఏమి వేయకూడదు, అంతే కదా. ఏదో అరకొర ఉన్నంత జ్ఞానం గొప్పది కాదండి. ఇదే చెప్పాడు ఆయన. అవసరమైతే విద్యను ఏం చేయగలడు ఆయన? అవిద్యగా చేస్తాడు. మనకేదో సాగుతుంది, అదే ఎక్కడికైనా దూరం వారు ఎవరైనా నివసించారనుకో, అన్ని అవసరమైతే వాళ్ళకి ఏది ఖాళీ అప్పుడే పట్టిన వెళ్తారు. మనకంటే అన్ని పక్కన ఉన్నాయి కనుక ఇవాళొద్దు రేపు పట్టిన వెళ్దాం అంటున్నాం. ఒకవేళ మన దగ్గర కొట్లు లేవంటే అంతే, ఆ రోజు సెలవిస్తే, శనివారం సెలవిస్తే అప్పుడు వెళ్ళి ఏం చేస్తాం? తెచ్చుకోవాలి. మనం సాగితే ఏదైనా చేస్తామండి, సాగపోతే సరిపెట్టుకుంటాం. మనసులో ఉన్న గుణం అది. రైట్. ఇప్పుడు ఏమన్నాడో చూడండి అక్కడ, నీ విస్తారమైన యోచన వల్ల నువ్వు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదకు వచ్చినవి రాకుండా నేను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుకో. భవిష్యత్తు ఎవ్వడికి తెలదాం. రేపేమి సంభవించునో అది తెలుసునోడు ఉన్నాడు అనుకోండి, నాకు ఆ హార్ట్ అటాక్ వద్దన్నాడు చెప్తే నేను ముందుకు వెళ్ళి ఆపరేషన్ చేసుకుంటాను. రేపు కరోనా వస్తుందిరా అంటే అందరు కూడా ఏం చేద్దరు? రేపు వర్షం వస్తుందంటే మరి ఇవన్నీ తెలుసు కదా. రేపు గురించి ఇవాళ తెలిస్తే మనం ఇంకా డెవలప్ అయిపోతాం. ఇంకొక క్షణంలో ఏం జరుగుద్దో కూడా తేలదు. అంతలో కనబడే అంతలో అది ఒకటి నేర్చుకో, అంతే. రేపు ఏదో చేస్తానో, నువ్వు ఏదో ఇచ్చేస్తే ఏం కాదు. అదే చెప్తున్నాడు, ఒరే నీ మీద కీడు వస్తుంది, ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో, ఆ కీడు ఖచ్చితంగా వస్తుంది అన్నాడా లేదా? మరి వీళ్ళ చిన్నప్పటి నుంచి ఎందులో ప్రావీణ్యత కలిగిన వ్యక్తులు, ఈ విద్యలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తులు. మీకు ఇంకో మాట చెప్తున్నా, అదేం తక్కువ అంచనేయకండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 9వ వచనం. సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చీచు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? మాంత్ర విద్య అని అర్థం, తంత్ర విద్యలు. ఓకేనా? ఎవరైనా సీమోనను ఒక మనుషుడు, ఆడి పేరు, ఆడేం చేస్తున్నాడో, అందుకే గారడి వాడైన సీమోనని మనం కలుపుతాం అయింది. అయితే ఇప్పుడు చూడండి, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకునుచు సమరయ జనులను విభ్రాంతి పరుస్తున్నాడట. సమరయ ప్రాంతాలను అందరిని ఏం చేస్తున్నాడట? ఆశ్చర్యపరుస్తున్నాడట. ఇంతగా ఆ పని చేస్తా తాను ఏం చెప్పుకున్నాడో, నేను గొప్పవాడిని అనుకుంటున్నాడట. తర్వాత ఆ కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. ఎంత బాగుంది మరి ఇది. అంటే ఇప్పుడు దేవుని శక్తి ఇతనిలో ఉంది కనుక ఇతను చేసే కార్యాలన్నీ కూడా గొప్పవే అని చిన్నవారు మొదలుకొని పెద్దవారు అందరూ కూడా అతన్ని ఏం చేస్తున్నారో దేవుని శక్తి అన్నారట.
బాగుంది మీకు ఏమంట? దేవుని శక్తి. అంటే ఇప్పుడు ఆ పని చేస్తుంటే అతనికి ఎంత ఉంది? తర్వాత వాడు ఇతడే అని చెప్పుకునుచు అతన్ని, మరి అర్థమైందా? తాను గొప్పవాడని చెప్పుకున్నవాడిని గొప్పగా అంటుంది లోకం. తన్ను తాను తగ్గించుకున్నవాడు ఇంక అసలు మాట్లాడరు. ఆ పాస్ ఏమనుకోకుండా ఆడు వస్తాడండి, వస్తే ఆడికి వచ్చి ఆడేసుకుంటాడండి. సహజంగా చెప్తున్నాం. తగ్గించుకోవటం అంటే మనం ఏమనుకున్నామంటే ఇంకా మొత్తంగా ఏమనిపిస్తుంది అంటే అవసరమైతే కుర్చీ లేకుండా పర్లేదని కింద కూర్చుని వెళ్ళిపోతాడండి, కింద కూర్చోబోయినా పర్లేదని వాళ్ళు నిలబడి వెళ్ళిపోతారండి. ఎవరో తగ్గించుకోవటం అంటే అదే అంటున్నాం. కానీ లోకంలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడో, తన్ను తాను ఏం చేసుకున్నాడో హెచ్చించుకున్నాడు. తర్వాత ప్రజలందరూ ఏమంటున్నారో, దేవుని యొక్క మహాశక్తి కలిగిన వాడు ఇతడే అని ప్రజలందరూ కూడా అతని మీద ఏం పెట్టారంట? లక్ష్యము పెట్టారట. సరే, మరలా అక్కడికి వస్తాను. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 13వ వచనం. త్వరగా. అప్పుడు అంటలేం చేసుకోండి. దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? మాంత్ర విద్య ఎరిగిన వారంటే అలా. ఇప్పుడు మాంత్ర విద్య ఎరిగిన వారు ఏం చేస్తున్నారయ్యా అంటే మరల యేసు ప్రభు యొక్క నామమును పేరట దెయ్యాల దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను యేసు నామమును ఉచ్చరిస్తున్నాను, దెయ్యాలు వెళ్ళు అన్నారట. ఎవరో? మాంత్ర విద్య ఎరిగిన వారు. ఈ మాంత్ర విద్య ఎరిగిన వారు యేసు ప్రభు యొక్క నామాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఎందుకో తెలుసా? అప్పటికి యేసు నామమును పేరట ఏమి వెళ్తున్నాయి? దెయ్యాలు వెలబడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళ కూడా దేని వాడుకుంటున్నారు? వీళ్ళ కూడా ఆ యేసునామానే వాడుకుంటున్నారు. ఇప్పుడు దెయ్యాలను ఏం చేస్తున్నారు? వెళ్ళగొడుతున్నారు. తర్వాత ఏం జరిగిందో చూడండి. 14వ వచనం. యూదుడైన ఒక ప్రధాన యాజకుని యొక్క కుమారులు 7 ఉన్నారట. ఆ 7 చేసే విద్య ఏంటో చెప్పండి. ఆ దెయ్యాలు వెళ్ళగొట్టడం, మాంత్ర విద్య అంతేనండి. మంత్రాలు పలకటమే కదా. తర్వాత అందుకు ఆ దెయ్యము, విచిత్రం చూడండి, దెయ్యం మాట్లాడుతుంది, నేను యేసును గుర్తెరుగును. అంటే యేసును ప్రకటిస్తున్న పౌలు ఎవరో కూడా నాకు తెలుసు. కానీ ఒక మాట, దెయ్యాలు అడుగుతున్నాయంట వాళ్ళని. దెయ్యాలు అడుగుతున్నాయంట. ఈ మాట చూడండి. వాళ్ళు వచ్చింది దేన్ని? దెయ్యాలు వెళ్ళగొట్టడానికి వచ్చారు. ఇంతకు ఆ దెయ్యం మాట్లాడుతుందంట, యేసు ప్రభు ఎవరో మాకు తెలుసు, అందుకే కాలము రాకమునిపే మమ్మల్ని ఎందుకయ్యా బాధ పెట్టడానికి వచ్చామని దెయ్యాలు వణికాయంట. ఎవరికే అంటే దెయ్యాలకి ఎవరు తెలుసు? రైట్. రెండవది, దెయ్యాలకి ఇంకా ఎవరు తెలుసు? అది ఎందుకని? ఎందుకంటే అతను గొప్ప చేసుకుని వాక్యం చెప్తాలా? పౌలు గారు తన్ను గొప్ప చేసుకుని యేసు ప్రభు యొక్క నామాన్ని ప్రకటిస్తారా? ఆ నామము కొరకు అవమానాలు, శ్రమలు అనుభవిస్తున్నాడు ఈయన. అంతేనా? అందుకు పౌలు గారు చెప్పేది ఎవరో, పౌలు ఎవరో కూడా మాకు తెలుసు అన్నారు. ఇంకొక మాట, సత్యం చెప్పేవాడు ఎవరో అపవాది తెలుసు, అబద్ధం చెప్పేవాడు ఎవరో కూడా. కానీ మనకది వెళ్దాం. ఎవరికే? మనుషులకి. ఓకేనా? ఇప్పుడు ఒక మాట అలసి, ఇదే అపవాది పూతోను కూడా చెప్పింది. ఎవరి గురించి? పౌలు శీల గురించి మాట్లాడిందా? ఏమని? వీరు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు రక్షణ మార్గం ప్రచురించి వారని దెయ్యం పట్టి చెప్పిందా లేదా? ఆనాడ దెయ్యం పట్టుకున్న చేత వాళ్ళు లాభం సంపాదిస్తున్నారా లేదా? లాభం పోయింది కనుక ఈయన బాధ పెట్టారు. అమ్మా ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు కిందకు వచ్చేద్దాం. అమ్మా, ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి, ఆ మాటలు చదవండి, భలే ఉంటాయి. ఆ దెయ్యం పట్టినోడు ఏం చేశాడంట? ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి. దాని అర్థం ఏంటో తెలుసా? దెయ్యం దెబ్బ ఏంటో చూసారు.
విచిత్రం చెప్పనా, వాళ్ళు ఏంటంటే మాకు మంత్ర విద్య ఉంది మాకు, ఆ మంత్ర విద్యను యేసునామాన్ని బట్టి కూడా మేము ఏం చేద్దామని వచ్చారు, దెయ్యాలు వెళ్ళకూడదామని వచ్చింది. ఇప్పుడు వచ్చిన వారిని దెయ్యమే వారిని ఏం చేసింది, తండ్రినట్టు. ఇక అక్కడ వర్ణన ఎలా ఉందో చూశారు కదా, పారిపోయారంట. తర్వాత మాట, ఈ సంగతి ఎఫెసులో ఉన్న కాపురమున సమస్త యూదులకు గ్రీసు దేశం తెలివచ్చినప్పుడు వారందరికీ భయము కలిగను గనుక ప్రభువైన యేసు నామము ఒక మాట. మరి అక్కడ ఆ నామాన్ని బట్టే కదా వాళ్ళు ఉచ్చారణ చేశారు. మరి ఇప్పుడేంటి, ఈ నామాన్ని ఎందుకు గణపరచబడ్డది, వారి స్వార్థం కోసం చేశారు, వారి యొక్క స్వార్థం కోసం చేశారు. అందుకే ప్రభు అన్నాడు, నేను వెళ్ళిన తర్వాత అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు అన్నాడా లేదా. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చింది దేనికోసం, ఆయన పేరట ఏం చేద్దామని, లాభాలు సంపాదించుకోవడానికి వచ్చారట. ఓకేనా, అందుకు దైవం ఏం చేసింది, వారిని ఏం చేసింది, వెళ్ళగొట్టింది. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రిందకి రాయండి. 18, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునిరి, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి. అంటే ఇప్పుడు ఆ విద్య ఎక్కడుందో చెప్పండి, అదన్నమాట. ఇందాక చెప్పిన ఆ విద్య కూడా అప్పటికప్పుడు రాదు, అది కూడా బాల్యం నుంచి ఏం చేయాలి. అందుకే అక్కడ ప్రధాన యాజకుడు 7 కుమారులు బహుశా చిన్నప్పటి నుంచి ఎంత పాఠం అంటే కంఠాపాఠం చెయ్యాలి, అంతే కదమ్మా. అంటే ఆ విద్య కూడా మనం అనుకున్నట్టుగా రాదు, మంత్రం అంటే మనం అనుకోగానే వచ్చేస్తుంది ఏంటండి. కనుక ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆ విద్య కూడా పుస్తకాలు ఉన్నాయట, ఆ పుస్తకాలు కూడా ఎంతట, అక్కడ చెప్పిన రేటు 50,000 వెండి రోకలంట. 50,000 వెండి అప్పటికి. ఇప్పుడు చెప్పండి, సువార్త ఏమో ఉచితంగా ఉంది, ఈ పుస్తకం ఎంత ఉంది, ఈ పుస్తకం ఎంత, 50,000 వెండి. ఇప్పుడు దాన్ని కాల్చేశారట. అంటే ఇప్పుడు ఆ విద్య ఏమైంది, అవిద్య అయింది. పాయింట్ అర్థం చేసుకోవాలి. అంటే ఆ విద్యను కూడా వీళ్ళు ఏం చేశారు చెప్పాలమ్మా, ఆ విద్యను కూడా ఏం చేశారు, నేర్చుకున్నారు. అంటే ఏదోలాగే ఇక్కడ బ్రతకడానికి ఆ విద్య కూడా మనకి ఉపయోగం ఉంది. ఆ విద్య ఉండటం వల్ల మనుషులు ఏం చేస్తున్నారు, బెదిరించి బ్రతుకుతున్నారు, వారి యొక్క స్వలాభం కోసం బ్రతుకుతున్నారు. ఇలాంటి వాడే సీమోనను గారడి. ఇప్పుడు ఒకసారి 8వ అధ్యాయం దగ్గర రండి, అపోస్తుల కార్యాలయం. అంటే ఇతని గురించి మనం ఏదో చదువుకున్నాం, ఓకేనా. ఇతడు కూడా ఎంత అందులో పఠిస్తే అంత గొప్పవాడు అవుతాడు, అంతేనా. అంటే ఇతడు కూడా ప్రజలందరినీ ఆకర్షించాడంటే అందులో ఎంత నేర్పరితనం రావాలి, ఓకేనా. మీకు అర్థమైందా. ఇప్పుడు ఆ పుస్తకాలు ఏమి సామాన్యమైనవి, అది నేను అంటున్నా. ఇప్పుడు అంత పుస్తకాల విద్య నేర్చుకుని ఇప్పుడు అక్కడ ఉన్న వారందరినీ కూడా విభ్రాంతిని పరిచాడంటే వాడేం సామాన్యుడేమీ కాదు. ఇప్పుడు ఇలాంటి గొప్ప వ్యక్తి, లోకం దృష్టిలో ఉన్న గొప్ప వ్యక్తి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం చదివినట్లయితే 11వ వచనం త్వరగా. అతడు బహుకాలము గారడీ చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున, అంటే ఆ ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు, ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న విద్య అలాంటిది, వారి దగ్గర ఉన్న విద్య అలాంటిది. రైట్. ఇలా చేసినప్పుడు 12వ వచనంలోకి వెళితే అక్కడ ఫిలిప్పు వారు సువార్త ప్రకటించి బాప్తిసం ఇస్తే అప్పుడు 13వ వచనంలో చూడండి, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండుడి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నామే, మంత్ర విద్య ఎరిగిన వాడు కూడా ఏం పొందాడు, బాప్తిసం పొందాడు. అండర్లైన్ చేసుకోండి. మనసు పెడితే ఇంకా ముందుకు వెళ్ళాలి, మనసు పెడితే ఇంకా ముందుకు వెళ్ళాలి, ఓకేనా. ఎంత మంత్ర విద్య ఎరిగిన వాడు కూడా ఏం చేశాడు, బాప్తిసం పొందాడు. అంటే దేవుని మాటలు విని బాప్తిసం పొందాడు, అంతేనా, అంతే కదా. అక్కడ ఇలా పొందినప్పుడు అక్కడ ఏం జరుగుతున్నాయి, సూచక్రియలు మహాకార్యాలు జరుగుతుంటే ఇతడు ఆశ్చర్యపడ్డాడట. ఇలా ఆశ్చర్యపడిన తర్వాత ఒకసారి చూద్దాం 19వ వచనం. సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి
నేనెవని మీద చేతులుంచుతున్న వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాడు. అంటే ఇప్పుడు పేతురు యోహాను గారు వచ్చి ఏం చేస్తున్నారు? చేతులు ఉంచితే పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. వారు ఆ ఉంచటం వల్ల సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నారు. కనుక ఇలాంటి అధికారం నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఎవరు? అంటే ఈ అధికారం నాకు కావాలని అడిగాడట. మళ్ళీ ఏమి ఇచ్చాడు? ద్రవ్యం ఇచ్చాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించుడుగాక. ఇది డబ్బుతో వచ్చేది కాదురా, అండర్లైన్ చేసుకోండి. ఇది ధనంతో వచ్చేది కాదు. అలా వస్తే నువ్వు నష్టపోతావు, నీ వెండి నష్టపోతావు అని చెప్పి చూడండి 21, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకుని. ఒకసారి బాప్తిసం పొంది కూడా అతను దేని గురించి ఆలోచిస్తున్నాడో? మంచి మాట. తన్ను గొప్పవాడిగా ఇంకా కనపరుచుకోవటాన్ని. అంటే ఈ విద్యే కాదు, ఈ దేవుని యొక్క జ్ఞానం కూడా నాకు తెలిస్తే నేను ఇంకేమవుతానని? గొప్పవాడు అవుదామని చెడు మనసుతో వచ్చాడట ఆయన. గుర్తుపెట్టుకోండి. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఓకేనా, ఆ మనసును అక్కడ పెట్టి ఇక్కడికి క్రొత్త మనసుతో రావాలి తప్ప ఎక్కడికి వచ్చా కూడా దేవునితో కూడా మరొక ఆలోచన కలిగి ఉన్నామనుకోండి, మనం కూడా ఏం చేసినట్టు? చెడుతనము కలిగిన వారమే. కానీ ఇక్కడేమన్నాడు తెలుసా? చెడుతనము మానుకుని మారు మనసు పొంది. ఒకసారి మరి మారు మనసు పొందే కదా బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన అతను ఏం రాలేదు అది. అలాగే మరలా ఒక మాట, ఒకవేళ బాప్తిసం పొందినంత మాత్రాన మనం అందరం కూడా మార్పు చెందామని మాత్రం అనుకోకూడదు. ఓకేనా? దేవుని యొక్క ఆజ్ఞలు పాటించటమే అసలైన మార్పు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి, మారు మనసుకు తగిన క్రియలు చెయ్యాలి. అది అసలు. మరల ఇతను కూడా ఏమనుకుంటున్నాడో తర్వాత నీ 23, నీవు ఘోర దుష్టత్వములు దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు. ఓకేనా? మరల ఎక్కడికి వచ్చా కూడా ఆ విద్యతో లాభం అన్నట్టు ఈ విద్య కూడా లాభం గురించి ఆలోచించామనుకోండి, ఏ పదం వాడాడు చూసారా? ఆ ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనపడుచున్నావు అన్నాడు. అప్పుడు మళ్ళీ అంటే నా కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చదువుకున్న విషయాలు మనం ఆలోచన చేస్తే ఐగుప్తీల సకల విద్యలు, రెండవది కల్దీల సకల విద్యలు. అవునా? ఆ విద్యలన్నీ అక్కడే ఆ దేశంలో బ్రతకడానికే ఆ విద్యలు, అంతేనా? ఇంతగా విద్యలు ఏంటయ్యా అంటే ఇంతగా చెప్పినట్లుగా మంత్ర విద్య, శకునుగాండ్రులు, జ్యోతిష్కులు, మాసచర్య చెప్పువారు ఆ విద్యలు బట్టి ప్రజలను భయపెడుతూ వారు బతుకుతున్నారు అంతే అమ్మ. ఓకేనా? అందుకే ఏదైనా వస్తే ఎక్కడున్న వారి దగ్గరికి వెళ్ళి తోడు కట్టించుకుంటారు తప్ప ప్రార్థన చేయించుకునేవారు లేరు. అందుకే కడక ఈరోజు క్రైస్తవ విధానాలు కూడా ఏంటంటే నూనె డబ్బాలు అమ్ముకోవడానికే, ఇంకా ఏదో వేసుకో మెల్ల వేసుకోవడానికి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇలాంటి అంటే ఆ లోకంలో ఉన్న విధానాలే మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాయి. రైట్. ద్వితీయోపదేశకాండం 18 అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయం, త్వరగా 18 అధ్యాయం, త్వరగా 10వ వచనం చదివేద్దాం. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాణినైనను శకునము చెప్పు సోదిగానినైనను మేఘ శకునములు కానీ, అంటే మేఘ శకునాలే కాదు, సర్ప అంటే పాము గారు కానీ ఎక్కడికి వెళ్తున్నావు? సర్పశకునం అంటే పాము గరిచిందంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏమిస్తాడో? మూట కట్టి ఎత్తాడో. ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం? అమ్మ ఏమనుకుంటున్నాం? ఆ మూట తెచ్చి ఏం వేసుకోవాలంట? నిజంగా చెప్పండి, ఆనాడు ఆ జ్ఞానం లేదు కనుక నమ్మేవారు. ఏది? నీకు ఒకటే చెప్తున్నాను, వీటికి ఏంటంటే తొక్కొచ్చాడు హాని చేస్తుందేమో అన్న ఒక భయం. ఇప్పుడు ఏంటయ్యా అంటే దాన్ని తీయాలంటే నమ్మకమే. ఆయన ఏం చేశాడు? కొన్ని గింజలు మూట కట్టి ఇచ్చాడు. ఈయన ఏం చేశాడు?
ఇంటి చుట్టూరు వెళ్ళిరా అన్నాడు. పాయింట్ అర్థం చేసుకో. ఆ తొక్కు బయటికి ఎక్కడికో పోయింది. లేదా ఒక్కోసారి అది ఎక్కడ దుక్కుని మూలలో ఉంటుంది. ఉండదా? ఉంటుంది. ఇప్పుడు ఈ ధైర్యం ఏదొచ్చిందో తెలుసా? గింజలు వేసాను కదా, నన్ను ఏం చేయదు. అప్పుడు పడుకున్నాడు. గింజలు వేస్తాను కదా, ఏది చుట్టూరు ఏం వేస్తాను? గింజలు వేస్తాను, మంత్రం గింజలు వేస్తాను. ఇంక నాకేం రాదు, ప్రశాంతంగా పడుకున్నాడు. అది మళ్ళీ ఏదో పక్క వెళ్ళిపోయింది. లేదా ఒక్కోసారి ఉండొచ్చు. అప్పుడు ఏమనుకోవాలి మరి? అప్పుడు కేకేసి కొడతాడు. కనబడితే ఏం చేస్తాడో? కొడతాడు. కానీ ఆనాటికి ఉన్న జ్ఞానం అదే. వీళ్ళని ధైర్యపరచడానికి అవి కూడా వాడుకున్నారు. అందుకే విచిత్రం చూడండి, మీరు వెళ్ళండి, మీరు ఎవరినైనా అడగండి, ఇక్కడ ఏం గరిచింది ఆయనకి ఎలా తెలుస్తుందండి? మీకు ఇంకో మాట తెలుసా? తోడనే తొక్కాడంట, పాము అనుకుని చచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. తొక్కిందేమో తోడు, ఏమనుకున్నాడో పామే గరిచిందంట, బంగారులో బతికాడు. ఎందుకు? ఎక్కడ ఉంది తేడా? మనలో ఉన్న భయం దెయ్యం, ధైర్యం దేవుడే. అంతేనా? ధైర్యం దేవుడు, భయం దెయ్యం. అంతే. దెయ్యం ఏం చేస్తే చంపేద్దని. అందుకే మనుషులు భయపడుట వలన ఊరి కలుగును అంటాడు అన్నాడా? అందుకని భయం అంత ప్రమాదం రాకూడదు. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? సర్పము శకునము కానీ, చెల్లంగి వాణినైను, మాంత్రికునైను, ఇంద్రజాలకునైను, కర్ణ పిశాచ అడుగువాణినైను, దయ్యములతో విచారణ చేయువాణినైన మీ యొద్ద అలాంటి వాడు మీ మధ్యలో ఉండకూడదు. ఎవరి మధ్య? దేవుని ప్రజల మధ్య అలాంటి వాడు ఉండకూడదు. అర్థమైందండి? అలాంటి వాడిని మీ మధ్య ఉండనీయకూడదు. తర్వాత మాట, వీటిని చెయ్యు ప్రతివాడు. అది ఇలా చేసేవారు అందరూ కూడా దేవునికి ఎవరంట? హేయుడు. దేవునికి ఏమై ఉన్నాడంట? మరి అదేంటి? ఆ విద్యలు వద్దా? ఆ విద్యలు వద్దా? సంఖ్యాకాండం 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. 16వ వచనాన్ని చదవండి. అండర్లైన్ చేసుకోండి. అమ్మ తీసురా. రైట్, చదువు. దేవుని వాక్కులు వినిన వాని వార్త. దేవుని వాక్కులు వినిన వాని వార్త ఏమిటది? చూద్దాం. రైట్. ఇది ఏ విద్య? మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. అండర్లైన్ చేసుకోండి. మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. ఒకసారి మహోన్నతుని అన్నడ లేదా? ఒకసారి 23 చదవండి. 23 చదువుకో. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఎవరున్నారో? దేవుడు ఉన్నప్పుడు ఆటతో పనేంటి? దేవుడు లేని వారికి కావాలి ఏవి? అంతే కదా. దేవుడు లేడు గనక వారు మనుషులు ఆధారపడాలి, మనుషుల విద్య నేర్చుకోవాలి, బ్రతకాలి. దేవుడు అనుకున్నది ఏంటంటే ఇశ్రాయేలు వారు ఎవరు లేరు అన్నాడు? మంత్రము లేదు, శకునము లేదు. కానీ ఏది ఉండాలనుకున్నాడైనా అక్కడ చదివాడు. దేవవాకులు వినిన వాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాణ్ణి. అంటే దేవుని విద్య ఉండాలనుకున్నాడు తప్ప దేవుని ప్రజల దగ్గర లోకంలో ఉన్న విద్యలు అవసరం లేదు. దేవుని ప్రజల దగ్గర. పాయింట్ అర్థమైందా? అందుకే సకల విద్యలు నేర్చుకున్న మోసే ఆ విద్యను పక్కన పెట్టి దేవుని విద్యతో ముందుకెళ్ళాడు. అర్థమైంది మీకు? బబులోను దేశంలో కల్దీల యొక్క విద్య నేర్చుకున్నారు, కానీ ఆ విద్య వారిని ఏం చేసింది? కీడు తెప్పించుకున్నారు. ఏమన్నాడు? పైన బబులోను కడకి ఎక్కడ కూర్చోబెట్టాడు? విద్యను అవిద్యగా చేశాడు. అంటే దేవుని విద్య ముందు ఏ విద్య పనిచేయదు. అమ్మా ఓకేనా? దేవుని విద్య ముందు ఏ విద్య పనిచేయదు. మరలా చెప్తున్నాను. కనుక దేవుని విద్య గొప్పదే. ఐగుప్తు విద్య గొప్పది కాదు, కల్దీల విద్య గొప్పది కాదు, లేదా మరొక విద్య అయినా గొప్పదే కాదు. ఇప్పుడు మహోన్నతుని విద్య అది గొప్పదే. ఎందుకంటే అది ఉన్నప్పుడు దేవుడు ఉంటాడు.
అవునా కదంటారా? అది ఉన్నప్పుడు ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఉంటే మనకేంటి? మనకు లోటేంటి? ఎవరికి భయపడవలసిన పని? దేవుడు లేడు అన్నప్పుడు భయపడాలి. ఓకే, కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం త్వరగా 21 వచ్చు. జ్ఞాన హృదయుడు గుర్తుపెట్టుకోండి. వాడేమని ఎంచబడతాడంట? వివేకి అని ఎంచబడతాడంట. జ్ఞాన హృదయము కలిగిన వాడు వివేకి అని ఎంచబడతాడంట. తర్వాత అండర్లైన్, రుచి గల మాటలు పలుకుట వలన. అంటే నీకు విద్య పెరగాలంటే విద్య ఎక్కువ అవ్వాలంటే ఏం చేయాలి? అందుకే 5 సార్లు ఇస్తారు అడికి. ఏది? దాన్ని ఏమిటి? హోంవర్క్. ఒకసారి రాయిరా అంటాం. ఎన్నిసార్లు రాయమంటాడో? 5 సార్లు, అవసరమైతే 10 సార్లు రా అంటాడు. ఇప్పుడు మరలా ఎలా రాయలేడు? మౌనంగా ఉంటే ఎక్కదో. చదువుతా రాత్రి బుర్రలోకి ఎక్కింది. చదువుతా రాత్రి అది బుర్రలోకి. ఎందుకంటే అనికొల్ది ఏమనిపించింది? అదనమాట. అది అస్సలు ఏం చదవడం, ఏం రాయడు. ఏం పెరిగిద్దా? పని లెక్కలు అక్కడ డబ్బులు ఇచ్చి ఆ విద్య నేర్పుతున్నప్పుడు వాళ్ళు ఏం కూర్చోబెట్టి నీకు రాదా కూర్చో మేమే చెప్పేస్తామన్నారు. స్కూల్లో పాఠాలు చెప్పేస్తే మంచిదే, కానీ ఉదయం 9 గంటల కాడి నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఓ విద్య అయితే మళ్ళీ ఇంటికాడ కూడా మళ్ళీ ఇదే విద్య. ఎంత పెట్టారు కనుక వాళ్ళు ఏమవుతూ వస్తున్నారో పాస్ అవుతా, తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ తెచ్చుకుంటున్నారు. ఏది? విద్య ఎలాగా? రుచి గల మాటలు. అంటే అక్కడున్న మాటలు పలికి కోల్ది ఏమవుతున్నారో విద్య పెరిగిద్ది. అంతేనా? రైట్. 23వ వచనం. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించు. తర్వాత వాని పెదవులకు విద్య. విద్య ఎక్కడుందో చెప్పాలి. పెదవుల మీద ఉందండి. పెదవుల మీద ఏముంది? మీకు ఒక్క మాట చెప్తానే. మీరు వాక్యము చెప్పికోది ఈ మాటలు మీ దగ్గర ఉంటుంది. అస్సలు మాట్లాడినా అలాగే కూర్చుంటానంటారు చూసారా? మీకు అది ఏం తెలదు. పాట వింటారు, వదిలేస్తారు. ఇక్కడ చెప్పే మాట మీరు పలుకుతూ ఉండండి. ఇక్కడ చెప్తున్న మాట మీరు పలుకుతూ ఉండండి. పలుకుకోలితే మీకు అది ఏమవుతుంది? ఇక్కడ ఉన్న మాట మీ పెదాల దగ్గరికి వెళ్తుంది. మీ పెదాల దగ్గర ఉన్న విద్య ఏమవుతుంది? పెరుగుతుంది. అస్సలు మాట్లాడినాం, అంతేనా? అస్సలు మాట్లాడినాం. మరి మాట్లాడినప్పుడు విద్య ఎలాగొస్తుంది? స్కూల్లోకి వెళ్ళి అస్సలు మాట్లాడ్డం మా వాడు, ఎవరితో మాట్లాడ్డావు, అసలు మాస్టర్తో అస్సలు మాట్లాడ్డాం, ఫీజు దండుగా అని. ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి? అడిగిన దానికి చెప్పాలి. అవసరమైతే పాఠాలు అక్కడ చెప్తున్నప్పుడు వాళ్ళందరితో పాటు వీడు కూడా పలకాలి. పర్లేదు రేరా మీరిద్దరు అన్నారు కదా అని అనుకున్నాడు అనుకోండి, ఆడి విద్యలో బలహీనుడు అవుతాడు. పలికే వారి విద్య ఏమవుతుంది? అందుకే దీన్ని పఠించుకోరంటే. మీకు ఇంకో మాట, పాట పాడతాం కదా, ఒకసారి పాడారు, రెండోసారి పాడారు, మూడోసారి పాడారు అనుకోండి, పాటల పుస్తకం కూడా చూడక్కర్లా. అంటే ఎక్కువ సార్లు పాడితే పాట ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే ఇక్కడ ఉన్న విద్య ఎక్కడికి వెళ్ళింది? మనసులోకి వెళ్ళిపోయింది. ఇంకా పాటల పుస్తకంతో ఏమక్కర్లేదు, అవసరం లేదు. ఒకవేళ ఎప్పుడు పాడతలేదు, పాటల పుస్తకం ఇచ్చినా కూడా పాడలేం. అంతే కదమ్మా? పాటల పుస్తకం ఇచ్చినా కూడా పాడలేం. అంటే విద్యను ఏం చేసుకున్నారో పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు పాటలు దేవుని విద్యే, వాక్యము దేవుని విద్యే. ఇది కావాలి మనల్ని. ఈ విద్య ఉన్న కాడే దేవుడు ఉంటాడు. ఈ విద్య సంపాదించుకోవాలి. ఏ విద్య? దేవుని విద్య సంపాదించుకోవాలి. ఓకేనా? అయితే మరొకసారి చదువు. జ్ఞానిని హృదయం వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకి విద్య. అంటే పెరిగిద్దా తరిగిద్దా?
పెరిగిద్ది అంటే ఏం చెయ్యాలి? అందుకే మనం మొదటి కీర్తనలో చదువుతూ ఉంటాం, అందరూ చెప్తూ ఉంటాం, కంఠస్థం చేస్తాం, కీర్తనలు ఎవరికి గుర్తుండవు. అంతేనమ్మా. తర్వాత కీర్తనలు ఎవరు కూడా అంత మనసులో పెట్టరు. అది చిన్నపిల్లడు చెప్పేస్తాడు, పెద్ద పిల్లోడు చెప్పేస్తారు. ఏది మరి మిగిలిన కీర్తనలు ఎందుకు రావు? అంతే. అవి చదివితే అవి వస్తాయి. ఏది కష్టం కాదు కదమ్మా. కనుక అర్థం చేసుకుని మనం ఏంటంటే దాన్ని పలకాలి. అది పలకాలి. మీకు ఇంకో మాట, నెహెమ్యా రాజుగారి దగ్గర ఏమిచ్చేవాడు? గిన్నె అందించేవాడు. అంతేనా? గిన్నె. ఇక్కడ వాక్యాన్ని అందిస్తున్నారా, అది గొప్పది. వాక్యాన్ని తీస్తాం కదా, చదువుతున్నాం కదా. ఈ వాక్యాన్ని తీసి చదువుతున్నప్పుడు మీరు ఏం అందిస్తున్నారో అది గొప్పదా, ఇది గొప్పదా? అంటే దీన్ని ఏం చెయ్యాలి? చెప్పడం మీరు అందిస్తున్నట్టు. ఓకేనా? అలా ఆ క్లాసులో కూడా నేను ఇలాగ అందించుకున్నాను కనుక దేవుని దగ్గర ఇక్కడ ఉన్నాను నేను. ఓకేనా? అందరికంటే వాళ్ళు చెప్పుకుంటారు అనుకుంటే దేవుడు నాకు ఈ విద్య వచ్చేది కాదు. ఓకేనా? రైట్. ఇక్కడ కొంచెం మనసు ఇంకొక మాట్లాడుతున్నాను. యోహాను యేసుప్రభు శిష్యులు ఎవరు చెప్పండి? 4 సువార్తలకు వెళితే అపోస్తుల కార్యాలు 4:13 చదవండి చెప్తాను. 4:13 అపోస్తుల కార్యాలు. పేతురు యోహాను గారికి ఏమన్నాయంట? ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి, ఒకసారి వాళ్ళకి ఏమి లేదు చెప్పండి. అది ఇందాక చెప్పుకున్నామే, ఆ విద్యలో కూడా ప్రావీణ్యత వీళ్ళకి లేదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదమ్మా, ఆ విద్యలో కూడా వీళ్ళకి ఏమి లేదు ప్రావీణ్యత. ఒక విధంగా చెప్పాలంటే సాధారణంగా అయితే చేపలు పట్టుకుని బ్రతుకులు వెళ్ళాయి. అంతేనా? అంతేనా? మీకు ఇంకో మాట తెలుసా? అంత జ్ఞానం ఉన్నా కూడా చేపలు పడలేదు వీళ్ళకి. చేపలు తిన్నవాడు తెలుస్తాయా, చేపలు పట్టినోడు తెలుస్తాయా? చేపలు ఎక్కడ ఉన్నాయని? యేసుప్రభు చేపలు పట్టుకున్నాడు, చేపలు తిన్నాడా? మరి చేప తిన్నవాడు ఇప్పుడు ఏంటి అని? చేపలు పట్టుకున్న వరకు రాత్రి అంతా ఉన్నాం కానీ మాకు చేప అది ఒకసారి మన విద్య మనకి పని అవదు. అవునా కదంటారా? అట్లాగే చేప తిన్న ప్రభు ఏమన్నాడు? ఇక్కడ ఏంటి అన్నాడు. అంటే ఆ విద్యలో కూడా వాళ్ళు ఏమై ఉన్నారు? ఎందుకంటే అన్ని విద్యలు ఎరుగునోడు ఈయన. ఎవరో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా అదనమాట. ఇప్పుడు ఈడి విద్యను నేర్చుకున్నారు వాళ్ళు. ఎవరో? పేతురు యోహాను గారు. ఈ విద్య గొప్పది. అది ఈ విద్య చెప్తుంటే వాళ్ళ కంగారు వచ్చింది. ఎవరికే? ఇప్పుడు ఏది గొప్పది చెప్పండి? అది దేవుని విద్య. దేవుని గురించి చెప్పేవాడు గొప్పవాడండి. లోకం ఏముందండి? లోకం గురించి చెప్తే ఏముంది? ఏదో అది కొద్దిసేపు ఇవాళ ఆయన అయిపోతే రేపు పొద్దున ఇంకొకడు వస్తాడు. అంతే కదా? లోకంలో అతను చెప్తే రేపు పొద్దున ఇంకొకడు గొప్పడు చెప్పచ్చు. కానీ ఆ విద్యలన్నీ కూడా ఎక్కడ వరకే, అక్కడ వరకు కాదు. కనుక దేవుని విద్యను ఎరిగిన వారు కనుక వారు విద్య లేని అంటే లోకంలో విద్య లేని పామరులైనా దేవుని విద్యలో మాత్రం సామాన్యులు కాదు. మళ్ళా సామాన్యులేమి కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీకు మరలా చెప్తున్నాను. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక, రెండో పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. త్వరగా అండర్లైన్ చేయండి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ ఎవరో? అసలు సీనియర్ ఎవరో? పేతురు గారు. పేతురు గారు ఎవరి కోసం చెప్తున్నాడో? పౌలు కోసం చెప్తున్నాడు. అసలు ముందున్నవాడు ఎవరు? తర్వాత వెనకాల ఉన్నవాడు గురించి చెప్తాడా? మీకు ఒకసారి చెప్పాను నేను, జ్ఞానం ఎప్పుడు కూడా దావీదు పలికాడు, నా ముందున్న వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదన్నాడు. రెండవది, నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదని దావీదు చెప్తాడు. అంటే అంటే పెద్దవారి కంటే బోధకుల కంటే జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఎక్కువ పలికి కొలది వస్తుంది. ఏది? విద్య. అదే నేను అంటుంటా, నువ్వు ఎక్కువ పలికి కొలది విద్య ఎక్కువ తెచ్చుకుంటావు. నువ్వు పలకడం మానేసావు అనుకోండి, ఉన్న విద్య కూడా పోతుంది. అంతే కదమ్మా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు?
వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు అంటే పౌలు గారు చెప్పిన సంగతులు కొన్ని ఎలాగ ఉన్నాయంట, గ్రహించుటకు కష్టమైనవి. అండర్లైన్ చేయండి. ఏ విద్యా విహీనులు? దేవుని విద్యలో హీనులు, భక్తి హీనులు, రక్తహీనత అంటాం కదా. రక్తం ఉంది కానీ ఏముంది? హీనత అనే మాటకు అర్థం మొత్తం రక్తం లేదని కాదు. మనం బ్రతకడానికి కావాల్సిన ఇన్ని పాయింట్లు అనేది ఉంటుంది కదా, అన్ని పాయింట్లు ఏముంది? తక్కువగా ఉంది. తక్కువగా ఉన్న కూడా కదలపోతున్నాం. రక్తం ఉంది కానీ మనం పని చేసుకోవడానికి కావాల్సిన బలం లేదు. ఇప్పుడు దాన్ని బలం తెచ్చుకో అంటున్నాడు. అయ్యి తినమని డాక్టర్ గారు, అంతేనా? అలాగే భక్తులమే కానీ ఏం చేసుకోవాలి? మనం చెప్పాను భక్తులు ఏముంది? సద్భక్తి ఉంది, పై భక్తి ఉంది. సద్భక్తి ఏంటయ్యా అంటే హింస పొందుతావు, అదే దేవుని శక్తి అందులో ఉంది. అవునా కదంటారా? దేవుని శక్తి ఎందులో ఉంది? శక్తి గల లేఖనాల్లో ఉంది. లేఖనాల పూర్వకంగా నువ్వు భక్తి చేస్తే, సద్భక్తి చేస్తే హింస వచ్చినా నిలబడతావు, కొట్టినా కూడా నువ్వు నిలబడతావు. ఓకేనా? అంత శ్రమలో అంత బాధలు అక్కడనుకో పైకి భక్తి ఎప్పటికైనా తేలిపోతాం. ఆ పైకి భక్తి రక్తహీనత, ఆ పైకి భక్తే భక్తిహీనత. ఓకేనా? ఇప్పుడు విద్యావిహీనులు ఎవరు? వాక్యం తెలుసు, ఇంకా లోపలికి వెళ్తలేదు. వాక్యం తెలుసు, వాక్యాన్ని ఏం చేస్తున్నారు? అందుకే కాలమును బట్టి చూస్తే అది ఆనాడేనా ఈనాడు కూడా ఉందా? ఇంకా తప్పు అనుకోకండి. ఇంకా పాటలు పాడండి, వాక్యం చదవండి, ఈ పరిచయం చేయండి అని చెప్పించుకోకూడదు అమ్మా, అంతేనా? ఇంకా చెప్పించుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? కాలమును బట్టి చూస్తే బోధించే స్థాయిలో ఉండాలి తప్ప ఇంకా ఎక్కడున్నావు పాలు త్రాగుతున్నామంటే దాని అర్థం ఏంటి? ఎందుకు వెనక్కి వెళ్ళామంటే విద్యావిహీనులు అయిపోయాం. విద్య ఉంది కానీ వెనక్కి పడిపోయాం. మీకు మళ్ళా చెప్తున్నాను కదా, ఎప్పటికే స్టీల్ ఏది? యెరూషలేము యొక్క పట్టణం ఎప్పటికి ఉందా లేదా? చెప్పాలి, ఉందా లేదా? ఎన్ని దెబ్బలు తిందంటారు అది? ఎంతమంది రాసులు ఆ దేశం మీదకి దండయాత్ర చేసి చివరికి కాల్చేసాడు నెబుకద్నెజరు. కాల్చేసాడే లేదా? అన్ని కాల్చినా కూడా ఎప్పటికెందుకు ఉంది? దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఉన్న పట్టణం అలాగైపోయిందని కాదు, ఆ పట్టణాన్ని చూపిస్తున్నాడు మనకి కూడా. నీ జీవితంలో కూడా ఎన్ని వచ్చినా నిలబడాలరా అని చెప్తున్నాడు. అది మందసాన పట్టుకున్న కూడా చచ్చిపోయాడు అక్కడ. మరి యెరూషలేముని కాల్చాడంటే ఆనెందుకు బతకనిచ్చాడు? దేవుని ఏర్పాటు అది. దేవుడు వాడికి అవకాశం ఇస్తే కానీ నెబుకద్నెజరు వచ్చి ఆ దేశాన్ని ఆక్రమించలేదు అమ్మా. రైట్, ఇంకొక మాట చెప్తున్నా. ఇప్పుడు యెరూషలేము ఎప్పటికి భూమి మీద ఉందయ్యా అంటే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఎన్ని దెబ్బలు పడ్డదో ఒకసారి ఆలోచించుకోవాలి. ఓకేనా? అలాగే క్రైస్తవుడు కూడా అగ్ని వంటి మహాశ్రమలని మాట వాడతాడు పేతురు పత్రికలో. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన అది మేలని ఎంచాలి. అది యెరూషలేము నేర్పుతున్న పట్టణం. ఓకేనా? అది సద్భక్తి, అది దేవునికి ఇష్టమైన భక్తి. అదే కాదు మళ్ళీ లోకమాల్యం నేను అంటించుకోకూడదు మళ్ళా మనం. రైట్, ఇక్కడేమన్నాడు? విద్యా విహీనులు. తర్వాత అమ్మా అంటే విద్యా విహీనులు అన్నాడా? అంటే విద్యలు ఏమైనట్టు? బలహీనులు. అందుకే మరలా చెప్తున్నా, ఎప్పుడైతే నీ విద్య నేర్చుకున్నావు అనుకోండి గ్రాఫ్ పెరిగిద్ది. నువ్వు విద్యలో బానిస్తావు అనుకోండి గ్రాఫ్ ఏమవుతుంది? ఒక పాయింట్. ఆదికాండం ఏదైనా తోటలో జీవవృక్షం ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు పరదేశంలో జీవవృక్షం ఉంది. ఇప్పుడు ఎక్కడుంది? విన్నారు కనుక మీరు చెప్తున్నారు. వినలేని వారు ఏం చెప్తారు? వినలేని వారు ఏం చెప్తారమ్మా? ఏం చెప్పలేము. అందుకని మనం నేర్చుకుంటే చెప్పగలుగుతాం. మధ్యన మనం నేర్చుకుంటే ఏం చేయగలం? అందుకు నేర్చుకోవాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. విద్య ఎప్పుడు పెరుగుతుందయ్యా అంటే ఒకటే, మన బిడ్డల్నే 6 రోజులు
వాడిని తెల్లారగట్ల ఎగ్గొట్టి క్యారేజీలు ఎట్టి వాడిని చెలువాడికి ఎట్టేస్తున్నాం. ఎన్ని పుస్తకాలు వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి చెప్పండి అన్నట్టుగా పెట్టారు వాళ్ళు. ఎవరో బిడ్డలు. ఇప్పుడు వాళ్ళని పంపేస్తున్నాం. 6 రోజులు వస్తుంటే ఆదివారం కూడా కూర్చొని ఎత్తలేదు. మనం ఒక్క పుస్తకం పట్టుకోలేకపోతున్నాం. సాయంత్రం మాటలు 2 గంటలు లేదో గంట కూడా. అయ్యో సైలెంట్ అయిపోయిందే. అంటే ఈ ఒక్క పుస్తకం తీయలేకపోతున్నాం మనం. ఏది మరి ఈ విద్య మనకి ఎలాగొస్తుంది? చూడండి, విద్యావిహీనులు అస్థులైన వారు తక్కిన లేఖనములు అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనానికి ఏం చేసుకుంటారట? నువ్వు విద్యలోకి వచ్చినా పాయింట్. ఇప్పుడు కాలేజీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారా లేదో చెప్పాలి. స్కూల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారా లేదో చెప్పాలి. ఉంటుంది కదా నాన్న. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉన్నదాన్ని మనం సరిగా అవగాహన చేసుకోకపోవటం, అక్కడ ఉన్న పరిస్థితిని సరిగ్గా గ్రహించలేకపోవటం ఉందా లేదంటారా? అయ్యో మరి అది సరిగ్గా అర్థం కాకపోతే మనం కూడా ఎక్కడ దుక్కున మైనస్ జరుగుతుందా లేదా? అట్లాగే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకోమన్నాడు ఆయన. సమయమందు అసమయమందు ప్రకటించమన్నాడు. అంటే దీనికి టైం లేదు. రెండవది వినేవాడికి కూడా టైం లేదు, చెప్పేవాడికి టైం లేదు, వినేవాడికి కూడా టైం లేదు. కానీ ఆ కొద్దిపాట్లో మనం తీసుకున్నాం. ఏది? ఈ సమయాలు బుధవారం అని, గురువారం అని, శుక్రవారం అని మనం తీసుకున్నాం. అంతేనా? కానీ నిజంగా చెప్పాలంటే ఇది ఎంత నేర్చుకుంటామో. మీకు ఒక మాట, ఆదివారం 3 కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారం ఈ 3 చోట్లకి వెళ్ళినప్పుడు విద్య నాకు పెరిగిద్దా మీకు పెరిగిద్దా? అమ్మా మీరు నేను 3 పూట్ల తింటున్నాను, మీరు 1 పూట తింటే ఇది అంతే. అందుకు వినుట వలన అది అప్పుడు విశ్వాసం ఉందనుకోండి, దేవునికి ఇష్టడవుతాం. నువ్వు విశ్వాసాన్ని సంపాదించుకుంటే నువ్వేమవుతావు? దేవునికి ఇష్టడవుతావు. రైట్. ఇప్పుడు విద్యావిహీనులు లేఖనాలను ఏం చేసుకుంటారో అమ్మా, విద్యావిహీనులు లేఖనాలను ఏం చేసుకుంటారో అపార్థం చేసుకుంటే బాగానే ఉంది. తమ స్వకీయ ఏంటి విద్యలోకి వచ్చి కూడా నాశనం తెచ్చుకున్నామంటే ఇంకెట్లా? లోకంలో ఉండి నష్టపోయినది వేరే, దేవునిలోకి వచ్చి దేవుని విద్య నేర్చుకుని కూడా విద్యావిహీనులుగా ఉన్నామనుకోండి, నష్టం ఎవరికి వస్తుంది? తర్వాత మనం ఏం చేయాలో తెలుసా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం త్వరగా 20వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. స్త్రీలారా 635 పేజీ. స్త్రీలారా, ఎవరికి చెప్తున్నమాట? స్త్రీలకు చెప్తున్నమాట. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయుడు నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య. ఏ విద్య నేర్పంటున్నాడు? అంగలార్పు అంటే ఏడ్చే విద్య నేర్పండి అంటున్నాడు. ఏంటి అది విద్య ఉంటుందా? అంటే ఎలాగేడాలో కూడా నేర్పాలట. అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఈ విద్య నేర్పలేదనుకోండి, మన పిల్లలు కానీ లోక విద్యను నేర్చుకున్నారనుకోండి, తర్వాత వాళ్ళకి ఏ విద్య నేర్పాలి? ఎందుకో తెలుసా? ఆ ఏడుపని విద్య ఏంటయ్యా అంటే, నీ పసిపిల్లల కోసం ఏం చేయమన్నాడో ఆయన? వేకువని లేచి ఏం చేయమన్నాడో? నీ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయమన్నాడు లేదా? దాని అర్థం ఏంటంటే మనమే కాదు, మన పిల్లలను కూడా కన్నీరు కార్చి మనం చేసిన తప్పును క్షమించమని దేవుణ్ణి అడగాలట. ఒక మాట, మనం కన్నీరు కార్చకుండానే విద్య నేర్పుతున్నాడు. ఈ విద్య నేర్చుకోలేదనుకోండి, విద్యావిహీనులు అయ్యామనుకోండి, మరల మనం దేవుని సన్నిధికి వచ్చి ఏం కార్చాలి? ఆ విద్య నేర్చుకోవాలి. అర్థమైందా? ఒక్క మాట, కుమార్తెలారా, అదే కదా నేర్పమన్నాడు, కుమార్తెలకి కదా నేర్పమన్నాడు అక్కడ. రైట్. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 8వ వచనం.
రైట్. ఇప్పుడు పౌలు గారు ఆ సువార్త పనిలో ఒక చోటకు వచ్చాడు. ఆ చోట అక్కడ ఉన్న యజమాని ఎవరయ్యా అంటే ఒక ఇంటికి వచ్చిన వారు ఫిలిప్పు. ఈ ఫిలిప్ ఎవరయ్యా అంటే 7గురిలో ఒకరు. 12గురిలో ఒకడు కాదు ఈయన, 7గురిలో ఒకరు. 7గురిలో ఒకరు ఎప్పుడు? అది అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో గ్రీసు దేశస్తుల వారికి, యోధా భాష మాట్లాడే వారికి ఏమొచ్చినాయి? సనుగులు పుట్టారు కదా, అంటే భోజనాలు పంచిపెట్టడం ఇబ్బందులు వచ్చినాయి కదా. అప్పుడు మీలో 7గురు సెలెక్ట్ చేసుకోమంటారా? ఆ 7గురిలో సెలెక్ట్ చేసుకున్న వారిలో ఫిలిప్పు ఒకడు. మీకు మాట, ఈ ఫిలిప్పే ఇందాక సీమోను గారిని వాడికి బాప్తిసం ఇచ్చినోడు ఈయనే. ఇందాక మనం చదువుకున్నాం కదమ్మా, ఫిలిప్పే కదా. ఈ ఫిలిప్పే నపుంసకుడికి బాప్తిసం ఇచ్చినోడు ఈయనే. ఓకేనా? అంటే అనేకులకు సువార్తను ప్రకటించిన వాడెవరో? ఫిలిప్పే. సమరయ ప్రాంతాలకు కూడా వాక్యాన్ని అందించిన వాడెవరో? ఫిలిప్పే. రైట్. అయితే ఇక్కడ కూర్చోబెట్టుకోండి. అతను ప్రకటించటమే కాదంట, ఆ ప్రకటించిన ఇంటికి పౌలు గారు వచ్చారట. అసలు మాట ఇప్పుడు చదవండి. 9వ వచనం. 9వ వచనం. ఎంతమంది ఉన్నారంట ఆయనకి? అంటే ఫిలిప్పు గారికి ఎంతమంది సంతానం? 4 అంట. వారు ఏం చేస్తున్నారంట? ఒక పదం అడేటండి ముందు, కన్యకలు. అంతే కదమ్మా, అంటే యవనస్తులు. పాయింట్ అర్థం చేసుకోవాలి. యవనస్తులైన 4 ఆడబిడ్డలు ఉన్నారట. ఆ 4 పిల్లలు కూడా ఏం చేస్తున్నారట అమ్మా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆయన ప్రకటిస్తున్నాడు, మంచిదే. ఆయన కుటుంబాన్ని చూడడానికి వచ్చారట. ఆ పిల్లలు కూడా ఏం చేస్తున్నారంట? ఒక్క మాట, మనం ఎవరైనా సరే, ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, మన పిల్లలు సినిమాలు చూస్తే బాగుంటుందా, టీవీలు చూస్తే బాగుంటుందా, గొడవలు చూస్తే బాగుంటుందా, లేదా వాక్యాన్ని చదివితే బాగుంటుందా? ఏది మంచి సాక్ష్యం? ఇప్పుడు పౌలు గారు ఎప్పుడైతే ఆ ఇంటికి రాగానే ఎంత ఆనంద పొంది ఉంటాడో. అంటే లోకానికి కనపడేది ఒకటే, ఇంటిలో కనపడేది మరొకటే. అవునా కదంటారా? లోకంలో మనం ఏదైనా చేయగలం, కానీ ఇంటిలోనే ఉంది అసలు జీవితం అంతా మనది. అవునా కదంటారా? చెప్పండి. ఇక్కడేదో మనం ప్రదర్శించుకోగలం, కానీ అసలు జీవితం అంతా దేవుడు చూసేది ఏంటయ్యా అంటే ఇల్లు ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మన బిడ్డలు ఏం చెయ్యాలి చెప్పాలి. అంతే కదండి. వాక్యాన్ని ఏం చెయ్యాలి? నేను అడుగుతాను, దాన్ని మించిన విద్య ఏదైనా ఉందా చెప్పండి అమ్మా. అంటే నేను మిగిలిన పుస్తకాలు చదవద్దని అంటాలా. ఆ సమయం మనం సడన్గా వెళ్ళే టైంకి బైబిల్ తీసి వాక్యం చదివారు అనుకోండి, ఎంత ఆనందం పొందుతామండి. బాగోదా? చెప్పండి, బాగోదది. ఎందుకు రాయించడం మాట? ఎందుకు రాయించడం మాట చెప్పండి. అసలు ఆ మాట పర్టిక్యులర్గా వారు దిగటం, ఫిలిప్పు గారి ఇంట్లోకి దిగం అంటే సరిపోయా. మరలా ఆ ఇంట్లో ఎవరు ఉన్నారంట అమ్మా? మళ్ళా కన్యలైన బిడ్డలు ఉన్నారని చెప్పాడు. పోనీ అది బాగానే ఉంది. తర్వాత నేను మాట అక్కడ ఆలోచన చేస్తే 4 కుమార్తెలు ఉన్నా కూడా ఇదే మాట మనం చూడండి, కీర్తన గ్రంథాలు అంటాడు, మా కుమార్తెలు నగరానికి చెక్కిన మూల కంబాల వలె ఉన్నారు. ఒకసారి చదువుకున్నాం కదా. చెప్పండి, చదువుకున్నావా లేదా? అంటే ఇప్పుడు మన బిడ్డలో మన ఇల్లు బాగుంటే సమాజాన్ని గౌరవించారు. ముందు గెలవలసింది ఎక్కడయ్యా అంటే మన ఇల్లు, మన మాట, మన తల్లిదండ్రుల మాట. బిడ్డలు వింటేనే బయట మాట వింటారు. మన మాట వినకుండా బయట మాట ఎక్కడా వినరు, ఎవరు వినరు. అందుకే మొదటి ప్రాముఖ్యత ఏంటయ్యా అంటే మన బిడ్డలకి ఏది నేర్పాలి అమ్మా? ఏది నేర్పాలి? మీకు ఒక మాట చూపించి నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. చూడండి, ఒక మాట కొరింథీ పత్రికలోకి వెళితే తీసరా 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. మొదటి కొరింథీ పత్రిక అండర్లైన్ చేయండి. ప్రేమ అంటే శాశ్వతంగా ఉండేది ఏదైనా ఉందంటే ప్రేమ.
ప్రవచనములైనను ఒకసారి ప్రవచనములైన కూడా ఏమైపోతాయి? నిరర్థకమగును. అండర్లైన్ చేసుకోండి. ప్రవచనములు ఏమవుతాయి? నిరర్థం. ఇప్పుడు ఫిలిప్పు గారి కుమార్తెలు ఏం చేస్తున్నారు? ప్రవచిస్తారు. ప్రవచనాలు కూడా ఏమవుతాయి అంటున్నాడు ఆయన? నిరర్థకం అవుతాయి అన్నాడు కదండి. ఒక్కసారి 14వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి భాషలు విశ్వాసులు కాదు. భాషల గురించి చెప్పినప్పుడు ఇది పాఠం చెప్పాడు. భాషల గురించిలోకి వెళ్తాను ఇప్పుడు. తర్వాత ప్రవచించుట అంటే ప్రవచించటం అనేది ఎవరికి కాదంట? అవిశ్వాసులు కాదంట. ప్రవచించటం అనేది విశ్వాసులకు. ప్రవచించటం అనేది ఏంటంట? విశ్వాసులు. పాయింట్ అర్థం. భాషలు బయట, కానీ ఇక్కడ ఏముంది? ప్రవచనం. పాయింట్ అర్థం. ఇక్కడ ఏముంది? ప్రవచనం ఉంది. ఇప్పుడు ప్రవచనం అయినా కూడా ఏమన్నాడు ఆయన? ప్రవచనాలు కూడా నిరర్థకమవుతాయి అన్నాడు ఆయన. పేతురుపత్రిక 2వ పత్రిక 1:19. పేతురు 2వ పత్రిక 1:19. త్వరగా. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము. ఎంతగా ప్రవచనం ఏంటో? వాక్యము. ఓకేనా? ప్రవచనం ఏంటయ్యా అంటే వాక్యము. 19. పేతురు రాసిన 2వ పత్రిక 1:19. ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. అంటే అంతకుముందు కూడా ఏముంది? ప్రవచనాలునే. అందుకే లోకసువార్తలు ప్రభు అన్నది ఏంటయ్యా అంటే కీర్తన గ్రంథములోను ప్రవక్తల గ్రంథములోను నన్ను గూర్చి వ్రాయబడిన ప్రవచనాలన్నీ కూడా ఏవైనా నెరవేరు. అంటే పాత నిబంధన అంతా కూడా ప్రవచనమే. కానీ పాత నిబంధన కంటే ఇంకోటి ఉందంటే ఏంటి? ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. అండర్లైన్ చేసుకోండి. తర్వాత తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటలు వెలిగించి దీపమైనట్టు అన్నది. దాని యందు మీరు లక్ష్యమించిన ఎడల. అంటే ఇప్పుడు ప్రవచనం ఏంటయ్యా అంటే వాక్యము చెప్పుకోలేదు ఏమొస్తుందో చెప్పాలి. వెలుగు. వాక్యం చెప్పుకోలేదు ఏమొస్తుంది? వెలుగు. ఇన్ని లైట్లు వేస్తే ఏమొచ్చింది? ఇప్పుడు నలుగురు కుమార్తెలు కూడా ఏం చేస్తున్నారు? రైట్. తన ఇంటిలోనే ఏం చేసుకుంటున్నారు వాళ్ళు? ఒకవేళ బయట ప్రకటించలేదు, దాన్ని పక్కనెట్టేద్దాం. కనీసం తన ఇంటిని ఏం చేసుకున్నారు? ప్రవచన వాక్యము ద్వారా వెలిగించుకుంటున్నారు వాళ్ళు. అదే కదని అన్నాడు. ఒక్కసారి అక్కడ రండి. 20. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వల్ల లేఖనములు ఏ ప్రవచనము పుట్టదని. అంటే ఇప్పుడు ప్రవచనం అనేది ఏంటంటే మనిషి ఊహల నుంచి రాలా, దేవుని మూలముగా పలికిరు. ఏది? ప్రవచనం. ఇప్పుడు ఆ ప్రవచనాన్ని పలుకుతున్నారు. ఆ ప్రవచనమే వాక్యము. ఆ ప్రవచనమే వాక్యము. అమ్మా ఓకేనా? ఆ ప్రవచనమే వాక్యము. మొదటి పత్రిక 1:10 పక్కన 1:10 మొదటి పేతురు పత్రిక. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు. మొదటి పేతురు పత్రిక 1:10. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమల గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలము సూచించి వచ్చును దాన్ని విచారించి పరిశోధయ. అంటే ముందున్న వారందరూ కూడా దేని గురించి ప్రవచించారు? మీకు కలుగు ఆ కృప. మీకు కలుగు ఆ కృప. ఎవరా కృప? అదనమాట. ముందున్న వాళ్ళందరూ కూడా ప్రవచించింది ఏడయ్యా అంటే క్రీస్తుని గురించి. క్రీస్తు ఎవరు? వాక్యము. ప్రవచన వాక్యము. మళ్ళీ ఎలాంటిది? ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము. ఇప్పుడు అది మనకుందే. ఇంకా చెప్పండి. ఆ వాక్యము ప్రకటించే చోట వెలుగు ఏమవుతుంది? రైట్. అందుకు ఇప్పుడు ఆ ప్రవచన వాక్యం మీద దృష్టి పెట్టినడు ఏమవుతున్నాడు? ఆ ప్రవచన వాక్యం మీద లక్ష్యమించేవాడు ఏమవుతున్నాడో మీకు మేలు. ఆ ప్రవచన వాక్యం మీద మీరు మనసు పెడితే ఏమన్నాడో, లక్ష్యమించితే ఏమన్నాడో మీకు మేలు. వాక్యమే మేలు.
లోకమే కీడు, లోకమే కీడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 1:3 త్వరగా. 1 ప్రకటన గ్రంథం. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు. ఇప్పుడు మనం ప్రవచించవలసిన పని లేదు. ప్రవచనాలు ఏమవుతాయి అన్నాడు అన్నాడు. అంటే వాక్యం ఏమైంది? ప్రవచనం అయిపోయింది. ఇప్పుడు ప్రవచించబడింది ఏది? వాక్యము. వాక్యం ఏమైంది? పూర్ణ అంగీకారమునకు ఇంకా ప్రవచనాలతో పని లేదు, కానీ ప్రవచించిన దాన్ని గైకొనాలి. అర్థమైందండి? ఇప్పుడు వాక్యం చదవటం ఏంటి? ప్రవచించబడిందే. ఇప్పుడు మీరు వాక్యం చదువుతున్నారమ్మా, ఏ స్త్రీ ముసుకేసుకుని ప్రార్థన చేయను లేదా ప్రవచించును అన్న మాట ఉన్నాడా? అప్పటికి గ్రంథస్థంగా అన్నీ రాయలేదు. అందుకు వాళ్ళు ఏం చేసేవారు? ప్రవచించేవారు. ఇప్పుడు ప్రవచనాలు ఏమవుతాయి అన్నాడో నిరర్థకం అవుతుంది. ఇప్పుడు ప్రవచనం ఆగిపోతుంది, కానీ ప్రవచన వాక్యం ఉంటుంది. ఇంతగా ప్రవచనం దేని గురించి? ఇప్పుడు ఎక్కడుంది వాక్యం? మన చేతులకు వచ్చింది లేదా? వాక్యం నీ యొద్దను నీ నోట నీ హృదయంలో ఉంది. ఇంకా ప్రవచించవలసిన పని లేదు. ఎందుకంటే ప్రవచన వాక్యము మన దగ్గర ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? గైకొనాలి. ఈ ప్రవచించిన వాక్యాన్ని ఏం చేయాలి? గైకొనువారు ధన్యులు. ఇప్పుడు మరలా దేవుడు నాకు కనిపెడతాడో, దేవుడు నాతో మాట్లాడతాడో ఈ గొడవ లేదు. ఎప్పుడు గైకొన్నప్పుడు. సరే, 22 అధ్యాయం చివర, ప్రకటన గ్రంథం 22 అధ్యాయం త్వర అయిపోయింది. 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అర్థమైంది? ఈ గ్రంథంలో ఏమున్నాయి? ప్రవచన వాక్యాలు. ఇప్పుడు ఆ ప్రవచన వాక్యాలు ప్రవచించువాడు కాదు, గైకొనువాడు ధన్యుడు. అందుకే కింద సమాప్తం అని బోటెట్టాడు. అంటే ప్రవచనాలు ఇంకేమైనాయి? ఆయన చెప్పవలసినవన్నీ కూడా చెప్పేసి ముగించేశాడు. అందుకని ప్రవచనం ఎప్పుడు కూడా మనిషిని ఇచ్చ నుండి రాదు, దేవుని ఆత్మ మూలంగా పలికేది. ఒకవేళ ఇక్కడ సమాప్తం అని బోర్డు పెట్టి ఇంకా ప్రవచిస్తాను అన్నాడు అనుకోండి, అది మనుషుని ఇచ్చ నుండి వచ్చింది, అది ప్రవచనం కాదు. అది ప్రవచనం ఇంకా చెప్పాలంటే అబద్ధ ప్రవక్త, అబద్ధ కాదనమాట అమ్మా. ఓకేనా? రైట్. ఒక్క మాట చూడండి, 10వ వచనం. అక్కడే 10వ వచనం. మరియు అతడు నాతో ఎలాగో చెప్పాడు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు ముద్ర వేయొద్దు, అంటే సీల్ చేయొద్దు. ప్రవచన వాక్యాలు ఏం చేయకూడదు? ముద్ర వేయకూడదు. ఎందుకని? ఇది ఓపెన్ అవ్వాలి, అందరూ తెలుసుకోవాలి, దీన్ని అందరూ గైకొనాలి. 18వ వచనం. అంటే ఇప్పుడు ఈ ప్రవచన గ్రంథ వాక్యములో ఎవడైనా తీసేసినా, ఎవడైనా కలిపేసినా, అంటే తీయకూడదు, కలపకూడదు. ఒకవేళ కలపటం ఎలాగా? దేవుడు నాకు కనిపెట్టాడు, నాకు ఇదిగో కొత్తది అక్షరాలతో రాశాడు అని నేను అన్నాను అనుకోండి, అది కలపటం. అర్థమైందండి? రాత్రి దేవుడు నాకు దర్శనం కనపడి ఇది చెప్పాడు, ఈ పరిచర్య ఎట్టమన్నాడో అని అన్నాడు అనుకోండి, అది ఏం చేశాను నేను? కలిపాను. కలిపితే ఏమవుతుంది అన్నాడు? ఆయన పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశం లేదు, పరలోకానికి జీవవృక్షంలో కూడా పాలిభాగస్తులయ్యే అవకాశం లేదు. ఆనాడు ఆదాము ఏదేను తోటలో జీవవృక్ష ఫలాన్ని ఎలా పోగొట్టుకున్నాడో, ఈరోజు కూడా ఆయన సంఘంలో ఉన్న మనం కూడా, ఆయన పరిశుద్ధ పట్టణంలో ఉన్న మనం కూడా, ఇందులో ఒకటి కలిపినా ఒకటి తీసేసినా కూడా అదే ఏదేను తోటలో పరిశుద్ధ పట్టణంలోంచి వెళ్ళగొట్టబడతాం. రెండవది, జీవవృక్ష ఫలాలు తినకుండా బయటికి
పెట్టేస్తారు. ఎంత ఉంది, అందుకే ఒకటి కలపడానికి లేదు, ఒకటి తీయడానికి లేదు. అందుకే ప్రవచనాలు ఏమైనాయి, నిరర్థకమైంది. ఎందుకంటే ప్రవచన వాక్యం ఏమైంది, నెరవేర్చబడ్డది. ఇంకా అంటే మనం చదివేది ప్రవచనమే, కానీ అది భవిష్యత్తులో అంటే ఇంకోటి మనుషులు ఊహల నుంచి వచ్చిన ప్రవచనాలు అయితే కాదు. ఓకేనా, వాక్యం చదవండి, అదే ప్రవచన వాక్యం. అర్థమైంది మీకు? ఇప్పుడు పిలిపి కుమార్తెలు ఏం చేస్తున్నారు, ఎవరి విద్య, ఈ విద్య ఇక్కడ బ్రతికిస్తుంది, అక్కడ బ్రతికిస్తుంది. ఏ విద్య, రైట్. పేతురు యోహాను లోకంలో విద్య లేని పామరులు, కానీ దేవుని విద్యలో ఎంతయా అంటే 12 గోత్రాలకే తీర్పు తీర్చే స్థాయి ఇచ్చాడైనా. ఎవరిగా, అపోస్తులు. ఈ విద్య లోకానికి తీర్పు తీర్చేది. ఓకేనా, మహోన్నతుని విద్య. కల్దీల విద్య గొప్పది కాదు, ఐగుప్తుల విద్య గొప్పది కాదు. ఈ దేశంలో ఉన్న ఏ విద్యలు, ఈ విద్యలన్నీ దీనికోసమే. ఈ విద్య ఎక్కడ బ్రతికిస్తుంది, పరలోకంలోకి బ్రతికిస్తుంది. అందుకే ఈ విద్యలో విద్యావిహీనులుగా కాకూడదు. అంతేనా, ఈ విద్యలో ఏమవకూడదు, విద్యావిహీనులుగా ఉండకూడదు. అవసరమైతే పిలుపు కుమార్తెలే కాదు, మన భార్య, మన పిల్లలు, మనం వాక్యంతో ఏమై ఉండాలి. అలా చదువుతుంటే కదా విద్య పెరిగిద్ది. ఇందాకదే కదమ్మా, చదువుతుంటే కదా విద్య. వినటం వల్ల ఏమవుతుంది, విశ్వాసం పెరుగుతుంది. విద్య పెరగాలన్నా, విశ్వాసం పెరగాలన్నా ఇది అవసరం. మాకు ఆ గొడవలు ఏమి లేదండి, మా విద్యలు మాకు ఉన్నాయి అంటారా? ఏ విద్యలైనా ఓకే, కానీ ఆ విద్య వల్ల దేవుడు అవిద్యగా కూడా చేయగలడు. కానీ దేవుని కృపలో అంత గొప్ప విద్య మనకే ఇచ్చాడు. ఇంకొక మాట, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎక్కడున్నాయి అంటే, సర్వ సంపదలు కూడా ఎక్కడున్నాయి, అందుకే మహోన్నతుని విద్య. ఈయన దగ్గర ఉందయ్యా అంటే మనకి ఏం కావాలో టయానికి వస్తుంది. మొన్న ప్రియులు చెప్పినట్లుగా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. లేని వాటిని ఈరోజు కనపడతాం, రేపు నీకు అవసరమా అది వస్తుంది. రేపు నీకు అవసరమా అది నువ్వు అడగక్కర్లా, దేవుడు తెలుసు అదేం చేయగలడు ఆయన. కానీ దేవుడికి కావాల్సింది ఏంటి, విశ్వాసం. అబ్రహాం ఎవరు నమ్మాడు, అంతే. దేవుడి మీద ఆధారపడితే లేదు, రేపు పొద్దున్న నీ దగ్గరికి వస్తాను. నేను చెప్తాను కదా, ఆశ్చర్యపడే రీతిలో దేవుడు దీవిస్తాడు. మనం ఈ విద్య కాదు, ఈ విద్య కోసం వెళ్ళామనుకోండి. ఓకేనా, ఒకే ఒక్క మాట చెప్తున్నా, దేవుని విడిచిపెట్టి విద్య సంపాదించేది కూడా అవిద్యగా చేస్తా అన్నాడు. ఇది కాకుండా చేసుకునేది చిరిగిన సంచులో వేసుకున్న ధనం అన్నాడా లేదా, అన్నాడా లేదా? రైట్. నేను ఏ విద్య నేర్చుకున్నాను, నేను నా పర్సనల్గా చెప్తున్నాడు, ఏ విద్య నేర్చుకున్నాను. నేను ఏదైనా బయటికి వెళ్ళి కండలా ఏదైనా బండ పనులు ఏదైనా చేస్తున్నాను, అక్కడ ఏదైనా ఉద్యోగాలు చేస్తున్నానా? చెప్పండి అమ్మ, ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నావా? సామాన్యమైన జీవితమే కదా. మరి అప్పటి నుంచి ఇప్పుడు దేవుడు నన్ను నిలబెట్టాడా లేదా? చెప్పండి. ఈ స్థితికి ఇచ్చాడు. భవిష్యత్తు కూడా దేవుడు ఏమైపోతాడో అది మీరు చూస్తారు. భవిష్యత్తు కూడా దేవుడు ఇవ్వాలంటే నేను, నా కుటుంబం ఎవరి మీద ఆధారపడాలి? ఓకేనా? కనుక ఆ ప్రార్థన మీరు చేయండి. మేము కాపాడుకోవాలి, నేను, నా ఇంటి వారు, నీ యెహోవాను, అది మర్చిపోకూడదు. అందుకని మీరు మీ కుటుంబాలు దేవుని సన్నిధిలో కనపరచుకోండి. మీ కుటుంబాలకు కావాల్సిన ప్రతి మేలు దేవుడు ఇస్తాడు. మన పిల్లలకి దేవుని విద్య నేర్పండి, లేదనుకోండి ఏడిపే విద్య నేర్పవలసి వచ్చిన రోజు వస్తుంది. ఆ విద్య వాళ్ళకి అక్కర్లా, దేవుని విద్య నేర్పం. ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ఇది విద్య, ఆనందంతో నేర్చుకునే విద్య ఇది. కనుక ఈ విద్య నేర్పడానికి మనం శ్రద్ధ పెడతాం. ఓపికతో విన్న మిమ్మల్ని అందరూ దేవుడి దీవించాలని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. అందరికీ మరొకసారి ప్రేక్షకులు థ్యాంక్ యూ అమ్మా.